ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెంగళూరుని చెన్నై పోర్ట్స్ని కనెక్ట్ చేయడానికి ఒక ఎక్స్ప్రెస్ వే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్ప్రెస్ వే గురించి మనమైతే తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన బెంగళూరుని చెన్నై పోర్ట్ ని కనెక్ట్ చేయడానికి ఒక కొత్త ఎక్స్ప్రెస్ వే అయితే వేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ హైవే మనకి మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది కదా, అది కాకుండా ఇంకొక హైవే అయితే వేస్తున్నారు. మరి ఈ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా కనెక్ట్ అవుతుందని అన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ హైవే మనకి చిత్తూరు నుంచి చార్చూర్ వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మన చిత్తూరులోని మేపాక్షి దగ్గర స్టార్ట్ అయ్యి మన తమిళనాడులోని కన్నిగాపేరు వరకు ఉంటుంది. టోటల్ గా 117 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 117 కిలోమీటర్ని 4 ప్యాకేజీలు డివైడ్ చేశారు. ఈ 4 ప్యాకేజీల్లో మొత్తం 8 ఇంటర్చేంజ్లు అయితే వస్తాయి. సో 8 ఇంటర్చేంజ్లు ఎక్కడెక్కడ వస్తాయి, ఈ ప్యాకేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, అండ్ కంప్లీట్ గా ఈ వర్క్ స్టాటస్ ని మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ అప్కమింగ్ వీడియోస్ లోని మీరైతే ఈ ప్యాకేజెస్ లో ఎలాంటి వర్క్ జరిగిందో కూడా తెలుసుకుంటారు. మరి ఈ హైవే గురించి డీటెయిల్స్ తెలుసుకుందామా? వెళ్దామా మరి మ్యాప్ వ్యూలోకి? లెట్స్ గో. మ్యాప్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ప్యాకేజ్ గురించి, ఇంటర్చేంజ్ గురించి, ఈ హైవే ఎలా వెళ్తున్న విషయాలను కూడా మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదే మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే. మనకి బెంగళూరు నుంచి చెన్నై పోర్ట్స్కి కనెక్ట్ చేయడానికి ఒక కొత్త హైవే అయితే వేస్తున్నారు. ఆ హైవే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందంటే మన చిత్తూరు నుంచి ఎగ్జాక్ట్గా తాడ్చూరు వరకు ఉంటుంది. సో ఈ హైవేనే మనమైతే చిత్తూరు తాడ్చూరు హైవే అని కూడా అంటున్నాం. సో ఈ హైవే మొత్తం మనకి 117 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చిత్తూరు దగ్గర స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా మన తాడ్చూరు వరకు ఉంటుంది. అండ్ తాడ్చూరు కన్నా ముందు కన్నిగాపేర్ అనే ఊరు ఉంటుంది. అక్కడ నేషనల్ హైవే 716 ఏదర్ కనెక్ట్ అవుతుంది. ఈ హైవే నేమ్ వచ్చేసి నేషనల్ హైవే 716B. సో ఈ హైవే గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. మ్యాప్ వ్యూలో క్లియర్గా ఈ హైవే గురించి తెలుసుకోబోతున్నాం. సో చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ రూట్ మ్యాప్ అనమాట హైవేది. టోటల్గా 117 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవే మన చిత్తూరులోని ఎగ్జాక్ట్గా మేపాక్షి అనే ఏరియా ఉంటుంది. ఇదిగోని మేపాక్షి ధర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలోని ఎగ్జాక్ట్గా మేపాక్షి దగ్గర ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇక్కడితోనే మన ఆంధ్రాలో ప్యాకేజ్ 3 అయితే ఎండ్ అవుతుంది. ఆ ప్లేస్లోనే ఈ చిత్తూరు తాడ్చూరు హైవే అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి అలా మనకి ముందుకైతే వెళ్తుంది ఈ హైవే. అలా ముందుకు వెళ్ళి నగరి వెళ్తుంది. నగరి నుంచి అలా మనం ముందుకు వెళ్ళినట్టయితే తమిళనాడు వెళ్తుంది. తమిళనాడు నుంచి మళ్ళీ ఆంధ్రాలోకి వస్తుంది. ఆంధ్ర నుంచి మళ్ళీ తమిళనాడుకి వెళ్తుంది. అలా వెళ్ళి ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే 716 దగ్గర కనెక్ట్ అవుతుంది. ఆ ప్లేస్ ఎక్కడంటే మన కన్నిగాపేరు దగ్గర తమిళనాడులోని. సో ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుందంటే ఇక్కడ నుంచి మనకైతే పోర్ట్ కనెక్టివిటీకి చెన్నై పెరిఫెరల్ రింగ్ రోడ్ అయితే ఉంది. సో దానికోసం అక్కడ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మీరు మ్యాప్లో కూడా చూస్తారు. సో మీరు మ్యాప్లో కూడా చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి పెరిఫెరల్ రింగ్ రోడ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి పోర్ట్ కనెక్టింగ్ హైవే అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే అయితే ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రోడ్ వర్క్ కూడా జరుగుతుంది చెన్నై పెరిఫెరల్ రింగ్ రోడ్ది. సో ఈ రింగ్ రోడ్ అలా వెళ్ళి మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే ఇక్కడ చూస్తున్నారు కదా, కట్టుపల్లి పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ కనెక్ట్ అవుతుంది. అలానే ఈ ఎన్నోర్ పోర్ట్ ఉంది కదా, ఎన్నోర్ పోర్ట్కి ఈ 2 పోర్టులని బెంగళూరు అయితే కనెక్ట్ చేస్తుంది ఈ హైవే అయితే. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లోని తాడ్చూరు అయితే ఉంటుంది. ఇదిగోండి తాడ్చూరు కనబడుతుంది కదా. సో ఇక్కడ దాకా ఈ హైవే అయితే ఉంటుంది. టోటల్గా 117 కిలోమీటర్లు కదా. ఈ 117 కిలోమీటర్లని 4 ప్యాకేజీలుగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మనం చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మేపాక్షి ఇంటర్చేంజ్. అక్కడ నుంచి మనకి ఈ హైవేలో మనం ఎంటర్ అవుతాం బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే నుంచి. ఎండింగ్ పాయింట్ వచ్చేసి మనకి కన్నిగాపేర్. అక్కడ మనం చెన్నైలో చూసాం కదా, చెన్నై దగ్గరలో కన్నిగాపేర్ దగ్గర మనకి ఈ హైవే అయితే ఎండ్ అవుతుంది. అండ్ 117 కిలోమీటర్ ఇక్కడే ఉంటుంది. సో మనకి ఈ హైవేలో మొత్తం 4 ప్యాకేజీలు అయితే ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ప్యాకేజెస్. ఈ 4 ప్యాకేజీలని మనమే చూద్దాం. 4 ప్యాకేజీలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే మనకి ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే స్టార్టింగ్ పాయింట్ మేపాక్షి ఉంది కదా, మేపాక్షి దగ్గర వరదరాజుల అనే పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడి దాకా ఉంటుందంటే కుమార్రాజ్పేట వరకు ఉంటుంది. అండ్ ఈ ప్యాకేజ్ కంప్లీట్గా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 43.8 కిలోమీటర్స్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది ఈ ప్యాకేజ్ అయితే. చిత్తూరు తాడ్చూరు హైవే ఎగ్జాక్ట్గా బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో మేపాక్షి స్టార్ట్ అయ్యి అలా కుమార్రాజ్పేట వరకు ప్యాకేజ్ 1 అయితే ఉంటుంది. సో ప్యాకేజ్ 2 చూసుకున్నట్లయితే మనకి
ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందంటే స్టార్టింగ్ పాయింట్ మన కుమారరాజపేట ఉంటుంది అండ్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే వీర కావేరి రాజాపురం దగ్గర ఉంటుంది. సో అక్కడ నుంచి అక్కడ వరకు మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 17.58 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా నగరి ఉంది కదా, నగరి దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆంధ్రాలో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ప్యాకేజ్ 2 స్టార్టింగ్ వచ్చేసి తమిళనాడులో, ఎండింగ్ వచ్చేసి ఆంధ్రాలో ఉంటుంది నగరి దగ్గర. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్యాకేజ్ 3 ఎక్కడ ఉంటుందంటే ప్యాకేజ్ 3 స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి వీర కావేరి రాజాపురం, ఎండింగ్ పాయింట్ వచ్చేసి పొండవక్కం, అది తమిళనాడులో ఉంటుంది. ఈ ప్యాకేజ్ టోటల్గా 34.66 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ప్యాకేజ్ వచ్చేసి మన పొండవక్కం నుంచి కన్నికపేరు వరకు ఉంటుంది. సో మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 20.6 కిలోమీటర్స్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా 117 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 117 కిలోమీటర్లు ఇలా 4 ప్యాకేజీలు డివైడ్ చేశారు. మొదటి ప్యాకేజ్ వచ్చేసి 43.8, రెండో ప్యాకేజ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 17.58, మూడో ప్యాకేజ్ వచ్చేసి 34.66 అండ్ ఫోర్త్ ప్యాకేజ్ వచ్చేసి 20.66. ఈ 4 ప్యాకేజీలు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ మనకి మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనమైతే విజువల్స్ చూస్తాం వర్క్ ఎలా జరుగుతుంది అనేది అండ్ ఇంటర్చేంజ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. సో ఈ హైవేలో మనం ఇప్పుడు ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ హైవేలో మొదటి ఇంటర్చేంజ్ మనకు తెలిసిందే కదా, ఎగ్జాక్ట్గా మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలోని మేపాక్షి దగ్గర వస్తుంది. సెకండ్ ఇంటర్చేంజ్ వచ్చేసి మనకి ఎక్కడ వస్తుందంటే గంగసాగరం దగ్గర వస్తుంది. ఈ గంగసాగరం వచ్చేసి మనకి నేషనల్ హైవే 40 ఉంది కదా, నేషనల్ హైవే 40ని అండ్ అలానే ఈ చిత్తూరు తాడ్చూరు హైవేని కనెక్ట్ చేస్తుంది. ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే నేషనల్ హైవే 40లోకి ఎంటర్ అవ్వచ్చు. తర్వాత థర్డ్ ఇంటర్చేంజ్ వచ్చేసి మనకి ముతుకూరు దగ్గర ఉంటుంది. సో ఈ ముతుకూరు దగ్గర మనం చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా స్టేట్ హైవే 500 ఉంది కదా, స్టేట్ హైవే 500లోకి మనం ఈ చిత్తూరు తాడ్చూరు హైవే నుంచి బయటకు అయితే వెళ్ళొచ్చు. ఫోర్త్ ఇంటర్చేంజ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా మన తమిళనాడులోని పల్లిపట్టు దగ్గర ఉంటుంది. సో చూసారు కదా, ఈ ప్లేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి స్టేట్ హైవే, తమిళనాడు స్టేట్ హైవే 108ని కనెక్ట్ చేస్తుంది అండ్ ఈ హైవే నుంచి మనం బయటకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఫిఫ్త్ ఇంటర్చేంజ్ ఎక్కడ వస్తుందంటే మన నగరి దగ్గర వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో వస్తుంది. ఇది చాలా ఐకానిక్గా ఉండిపోతుంది, డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అనమాట. సో ఇంటర్చేంజ్ నుంచి మనది బయటకు వచ్చి నేషనల్ హైవే 716లో మెర్జ్ అవుతాం. సో చూస్తున్నారు కదా, ఇలా నగరి వెళ్తుంది ఈ హైవే అండ్ ఈ హైవే వచ్చేసి చిత్తూరు తాడ్చూరు హైవే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఇప్పటిదాకా మనం చూసిన ఇంటర్చేంజ్ అయితే 5. 5వ ఇంటర్చేంజ్ నుంచి మనమైతే నగరి వెళ్ళొచ్చు. తర్వాత ఇంటర్చేంజ్ వచ్చేసి 6వది. 6వ ఇంటర్చేంజ్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా పొన్నమక్కం దగ్గర ఉంటుంది. సో ఇది వచ్చేసి అక్కడ తమిళనాడు స్టేట్ హైవే ఉంది కదా, స్టేట్ హైవే 67తో కనెక్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, స్టేట్ హైవే 67 ఇలా వస్తుంది. ఉత్తుకొట్టై అనే ఊరు ఉంది దగ్గరలోని. సో ఆ ఏరియాలో మనకైతే ఈ స్టేట్ హైవేలో కనెక్ట్ అవుతుంది ఈ ఇంటర్చేంజ్. అండ్ తర్వాత 7వ ఇంటర్చేంజ్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, వాడమదురై దగ్గర వస్తుంది. ఎగ్జాక్ట్గా మనకి మన కన్నికపేరు ఉంది కదా, కన్నికపేరుకి ఒక 6 కిలోమీటర్స్కి ముందు వస్తుంది అనమాట ఇంటర్చేంజ్ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అలా ముందుకు వచ్చామనుకోండి, మనం మళ్ళీ నేషనల్ హైవే 716 అయితే మెర్జ్ అయిపోయి బయటకి అయితే వచ్చేస్తాం. సో అక్కడ మనకి ఫైనల్ ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదే ఫైనల్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనం అయితే 716లో మెర్జ్ అవుతాం అండ్ అలానే చెన్నై పెరిఫెరల్ రింగ్ రోడ్లో కూడా ఎంటర్ అవుతాం. అక్కడ నుంచి అలా చెన్నై పోర్ట్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సో ఈ హైవే వచ్చేసి మనకి కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. ఓన్లీ ఈ ఉన్నాయి కదా ఇంటర్చేంజెస్, ఈ ఇంటర్చేంజెస్ నుంచి మాత్రమే మనం బయటకి అయితే రాగలుగుతాం. అండ్ కంప్లీట్గా ఈ హైవే వచ్చేసి 6 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్. మీకు హైవే ఫొటోస్ చూపిస్తాను అండ్ కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను అండ్ అలానే వర్క్ జరుగుతుందో కూడా క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే నేను కంప్లీట్గా ఈ ఎక్స్ప్రెస్ వేలో ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి, ఎక్కడైతే ఇంటర్చేంజ్లు వస్తున్నాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎలాంటి ఇంటర్చేంజ్ లేకపోతున్నా కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన గంగసాగరం దగ్గర ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది అండ్ అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముతుకూరు ఉంది కదా, ముతుకూరు దగ్గర ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, సర్కిల్ ఇంటర్చేంజ్. అది ఎలా ఉంటుందంటే మనకి మిడిల్లో సర్కిల్ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్కిల్ చూసారా, సర్కిల్లా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి అండ్ ప్రతి ఎగ్జిట్ పాయింట్ దగ్గర టోల్ గేట్స్ అయితే ఉంటాయి. వాటిని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అంటాం. సో ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ నుంచి మనం టోల్ ట్యాక్స్ పే చేసి బయటకు అయితే వెళ్తాం. సో చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది టోల్ గేట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడైతే. మీకు నేను ఇంకా విజువల్స్ని చూపిస్తాను క్లియర్గా మన అప్కమింగ్ వీడియోస్లోని, వెయిట్ చేస్తూ ఉండండి. తర్వాత నగరి దగ్గర మాత్రం మనకైతే డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ రాబోతుంది. మళ్ళీ పల్లిపట్టు దగ్గర సర్కిల్ ఇంటర్చేంజ్ వస్తుంది అండ్ తర్వాత పొడమక్క ఉంది కదా, ఇక్కడ సర్కిల్ ఇంటర్చేంజ్ వస్తుంది.
అండ్ అలానే ఈ ప్లేస్ ఉంది కదా మన వాడమదురై, ఇక్కడ కూడా సర్కిల్ ఇంటర్చేంజ్ వస్తుంది. అండ్ ఫైనల్గా ఎండింగ్ పాయింట్లో మాత్రం ట్రంబెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. సో ఫైనల్గా చూసారు కదా, కంప్లీట్గా ఇది మన చెన్నై తాడ్చూర్ హైవే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు విజువల్ చూపించిన తర్వాత మనమైతే వీడియోని ఎండ్ చేస్తాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ హైవే మ్యాపింగ్లో మీకు ఎలా అనిపించిందో. ఇప్పుడైతే నేను మీకు ఈ హైవేకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని వీడియోస్ ని చూపిస్తాను అండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూపిస్తాను. అండ్ తొందరలోనే మీకు కంప్లీట్ గా ఈ హైవేని కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది కదా, ఇదే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే, మన ఆంధ్రలోని పాకిస్తాన్ ఎండింగ్ పాయింట్ ఇది. ఈ ప్లేస్ లోనే చిత్తూరు తాడ్చూర్ ఎక్స్ప్రెస్ వే యొక్క ఇంటర్చేంజ్ వర్క్ అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే చిత్తూరు తాడ్చూర్ ఎక్స్ప్రెస్ వే పాయింట్ మేపాక్షి దగ్గర చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది ఆ రైట్ సైడ్ లో మేపాక్షి ఊరు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్చేంజ్ వర్క్ ఈ విధంగా జరుగుతుంది. మీకు హైవేలో కూడా కొన్ని ఫొటోస్ చూపిస్తాను అండ్ ఆ ఫొటోస్ మనకి ఎలా వచ్చాయో కూడా మీకు చివరిలో చెప్తాను. సో చూస్తారు కదా, ఈ విధంగా మన చిత్తూరు తాడ్చూర్ ఎక్స్ప్రెస్ వే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే దగ్గర కనెక్ట్ అవుతుంది. అండ్ అక్కడ జరుగుతున్న ఇంటర్చేంజ్ వర్క్స్ ఇలా ఉన్నాయి. అండ్ మీకు నేను తొందరలోనే కంప్లీట్గా మన చిత్తూరు తాడ్చూర్ ఎక్స్ప్రెస్ వే కూడా కంప్లీట్గా రోడ్ వర్క్ జరుగుతుందో చూపిస్తాను. మరి మీలో ఎంతమంది ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలోని తమిళనాడు ప్యాకేజ్ కూడా రాబోతున్నాయి, అవి చూడడానికి కూడా రెడీగా ఉండండి. సో ఇప్పుడు నేను మీకు మన చిత్తూరు తాడ్చూర్ ఎక్స్ప్రెస్ వేలో జరిగిన వర్క్ని అండ్ కొన్ని ఫొటోస్ని మీకు చూపించబోతున్నాను. అండ్ చివరిలో ఆ ఫొటోస్ మనకి ఎవరు ఇచ్చారనేది చెప్పబోతున్నాను. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ బ్రోనే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ముత్కూరు దగ్గర టోల్ ప్లాజా ఉంది అండ్ ఇంటర్చేంజ్, ఇది రౌండ్ అబౌట్ ఇంటర్చేంజ్. అండ్ ఇలా ఉండబోతుంది ఎక్స్ప్రెస్ వే అయితే 80, 100, 100 స్పీడ్ లిమిట్ వచ్చేసి 6 లేన్ ఉంటుంది కదా, ఆ 6 లేన్లో మనకి ట్రక్స్కి, కార్స్కి అండ్ ఓవర్టేకింగ్ లేన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ తిరుపతి, పల్లిపట్టు అండ్ చిత్తూరు. సో చూసారు కదా, ఈ విధంగా రూట్ అయితే ఉంటుంది అండ్ వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. అండ్ ఇంకా క్లియర్గా మీకైతే నేను చూపిస్తాను ఈ హైవేని. అండ్ ఫైనలీ తిరుపతి ఇంటర్చేంజ్. ఈ ఫొటోస్ ఇంకా ఈ కంప్లీట్ ఎక్స్ప్రెస్ వే గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం మన చిత్తూరు పేజ్ అడ్మిన్ సునీల్ బ్రో అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా చిత్తూరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే బ్రోని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో మనం అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్ గా చిత్తూరు తాడ్చూరు హైవే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే ఇక్కడ వర్క్ స్టాటస్ గురించి చెప్పాను. మనకి ఎగ్జాక్ట్ గా ఎంట్రన్స్ లో ఎలాంటి వర్క్ జరుగుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.